గిరి ప్రదక్షిణ కోసం తొలి పావంచ వద్ద ఏర్పాటు చేసిన రేకుల షెడ్డు కూలిపోయింది. పునాదుల్లో కాంక్రీట్ వేయకపోవడంతో బరువు ఎక్కువై భారీ షెడ్డు కూలింది. ప్రమాద సమయంలో షెడ్డు కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే ఒక 15 అరగంట లోపు ఇక్కడ కడుతున్నటువంటి షెడ్ తాలూకు ఏవైతే ఉన్నాయో అవి కూలిపోవడం, కిందన పడిపోవడం, అవి సరి చేస్తూ ఉండగా పడిపోయి అని చెప్పి కాంట్రాక్టర్ చెప్పడం, అసలు ఇవి ఎలాగ ఉన్నాయి, ఎలాగ కడుతున్నారు అనేటువంటి పర్యవేక్షణ లేకుండా గత 10 రోజుల నుంచి వర్షాభావం బాగా ఎక్కువగా ఉండి భూమి నానిపోయినటువంటి వాటిల్లోని మరి ఎలాగ ఈ అధికారులు ఇలాంటి షెడ్లు వెయ్యమని పురమాయిస్తారో అర్థం కావడం లేదు. రేపు పొద్దున్న భారీ ఎత్తున జరగబోయేటువంటి ఏదైతే గురు పౌర్ణమి గిరి ప్రదక్షిణ జరగబోతున్నదో కొన్ని వేల మంది, లక్షల మంది భక్తులు దీన్ని గుండా నడయాడే చేస్తున్నప్పుడు గనక జరిగితే గతంలో జరిగినటువంటి అనుభవం చందనయాత్ర ఇంకా మరొక ముందే మరొక ఇబ్బంది కలిగేటువంటి విధంగా ఉన్నది. ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. మరి అధికారులు గనక మొద్దు నిద్రపోతే విశ్వ హిందూ పరిషత్ చూస్తూ ఊరుకోదని. ఇటీవల చందనోత్సవ సమయంలోనూ సింహాచలంలో ప్రమాదం జరిగింది. గోడ కూలిన ఘటనలో 7 భక్తులు మృతి చెందారు. ఈ సంఘటన మరొక ముందే మరో ప్రమాదం జరగడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ఆలయంలో నిర్మాణాలు, నిర్వాహక అంశాలలో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.